ఓం శాంతి. ఈరోజటి మురళి 8 ఏప్రిల్ 2021. మౌంట్ ఆబూలో ఉన్నటువంటి ఆరావళి పర్వత శ్రేణుల మహిమను శాస్త్రాలలో ఎంతగానో గాయనము చేశారు. ఋషులు మునులు తపస్సు చేసినటువంటి తపోభూమి, పుణ్యభూమి, వేదభూమి, మహానుభూమి, పవిత్ర ధరణి అంటూ ఏదైతే మహిమ చేశారో ఆ మహాను ధరణియే మధువనము లేక బృందావనము. ప్రపంచములోకెల్లా అన్ని తీర్థస్థానాలలో అతి గొప్ప తీర్థస్థానము. ఎందుకంటే స్వయంగా భగవంతుడు అవతరించిన అవతరణ భూమి అది. మరి అటువంటి మధువనము యొక్క దివ్య దర్శనము ఇప్పుడు మనము చేద్దాము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. ధన్యులకు చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. దివ్యకాంతి చూపించే ఆనంద సదనము, దివ్యకాంతి చూపించే ఆనంద సదనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. జ్ఞానం యోగమని ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి,
జ్ఞానం యోగమనే ఫలములనిచ్చి జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి శాంతి నీడ సేద తీర్చు బృందావనము, శాంతి నీడ సేద తీర్చు బృందావనము. మధుబన్ ఎంత సుందరము, పరమపిత తెంచు మందిరము. ఓం శాంతి. భగవాన్ వాచ. మధురమైన పిల్లలు, మీరు పుష్పాలుగా అయి అందరికీ సుఖమును ఇవ్వాలి. పుష్పాల వంటి పిల్లల నోటి నుండి జ్ఞానరత్నాలే వెలువడతాయి. మధురమైన పిల్లలు, మీరు పుష్పాలుగా అయి అందరికీ సుఖమును ఇవ్వాలి. పుష్పాల వంటి పిల్లల నోటి నుండి జ్ఞానరత్నాలే వెలువడతాయి. ప్రశ్న: పుష్పాలుగా తయారయ్యే పిల్లలకు తోటమాలి అయిన పరమాత్మ ఏ శిక్షణను ఇస్తున్నారు? ఆ శిక్షణ ద్వారా వారు సదా సుగంధమయంగా అవుతారు. పుష్పాలుగా తయారయ్యే పిల్లలకు తోటమాలి అయిన శివ్ బాబా ఏ శిక్షణను ఇస్తున్నారు? ఆ శిక్షణ ద్వారా వారు సదా సుగంధమయంగా అయిపోతారు. జవాబు: పరమాత్మ చెప్తున్నారు, ఓ నా పుష్పాల వంటి పిల్లలు, నాలో అసురి అవగుణాలు అనే ముళ్ళు ఏవీ లేవు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. లోపల ఏవైనా ముళ్ళు ఉన్నట్లయితే ఏ విధంగా ఇతరుల అవగుణాలను చూసినప్పుడు ద్వేషం కలుగుతుందో అలాగే మీ అసురి అవగుణాలను ద్వేషించండి. అప్పుడు ఆ ముళ్ళు వెళ్ళిపోతుంది. శిక్షలు అనుభవించవలసి వచ్చే వికర్మలు ఏవి మనస వాచ కర్మనాలో జరగడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండండి. శివ్ బాబా చెబుతున్నారు, ఓ నా పుష్పాల వంటి పిల్లలు, నాలో అసురి అవగుణాలు అనే ముళ్ళు ఏవీ లేవు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. లోపల ఏవైనా ముళ్ళు ఉన్నట్లయితే ఏ విధంగా ఇతరుల అవగుణాలను చూసినప్పుడు ద్వేషం కలుగుతుందో అలాగే మీ అసురి అవగుణాలను ద్వేషించండి. అప్పుడు ఆ ముళ్ళు వెళ్ళిపోతుంది. శిక్షలు అనుభవించవలసి వచ్చే వికర్మలు ఏవి మనస వాచ కర్మనాలో జరగడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండండి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ సమయంలో ఇది రావణ రాజ్యము అయిన కారణంగా మనుషులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. కావుననే వారిని అడవిలోని ముళ్ళు అని అనడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరు అర్థం చేయిస్తున్నారు? బేహదు తండ్రి అయిన పరమాత్మ. వారు ఇప్పుడు ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తున్నారు. మాయ ఎటువంటిది అంటే అక్కడక్కడ పుష్పాలుగా అవుతున్న వారిని ఒక్కసారిగా మళ్ళీ ముళ్ళుగా మార్చేస్తుంది. ఈ ప్రపంచాన్ని ముళ్ళ అడవి అని పిలుస్తారు. ఇందులో అనేక రకాలైన జంతువుల వంటి మనుషులు ఉన్నారు. వారు మనుషులే అయినా పరస్పరము జంతువుల వలె దెబ్బలాడుకుంటూ ఉంటారు. ప్రతి ఇంటిలోనూ ఇప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అందరూ విషయ సాగరంలోనే మునిగి ఉన్నారు. ఈ ప్రపంచమంతా ఒక పెద్ద విషయ సాగరము. అందులో మనుషులు మునకలు వేస్తూ ఉంటారు. ఇది పతిత భ్రష్టాచారి ప్రపంచము అని పిలువబడుతుంది. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. శివ్ బాబాను తోటమాలి అని కూడా అంటారు. గీతలో జ్ఞానం యొక్క విషయాలు ఉన్నాయి. అలాగే మనుషుల నడవడికను గురించి భాగవతంలో వర్ణించబడింది. ఏవేవో విషయాలను వ్రాశారు. సత్యయుగంలో అలా ఉండరు. సత్యయుగము పూల తోట వంటిది. ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతున్నారు. పుష్పాలుగా అయి మళ్ళీ ముళ్ళుగా అయిపోతున్నారు.
ఈరోజు బాగా నడుస్తారు, మళ్ళీ మాయ తుఫాన్లు వచ్చేస్తాయి. ఉన్నట్లుండి మాయ ఎటువంటి పరిస్థితికి చేరుస్తుందో చూడండి. నేను మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తాను అని శివబాబా అంటారు. మీరు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు అని భారతవాసులతో బాబా అంటారు. ఇది నిన్నటి విషయము. లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. వజ్ర వైడూర్యాలతో నిర్మించిన మెహల్స్ ఉండేవి. దానిని అల్లా బగీచా అనగా భగవంతుడి పూల తోట అని అంటారు. ఇప్పుడు ఇక్కడ అడవి ఉంది, మళ్ళీ పూల తోట కూడా ఇక్కడే తయారవుతుంది కదా. భారతదేశము స్వర్గంగా ఉండేది, అందులో అన్ని పుష్పాలే ఉండేవి. శివ్ బాబాయే పూల తోటను తయారు చేస్తారు. పుష్పాలుగా అవుతూ అవుతూ మళ్ళీ సాంగత్య దోషంలోకి వచ్చి పాడైపోతారు. మాయ అట్టహాసాన్ని చూస్తారు కదా. ఇక్కడ పూర్తి శాంతి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచమంతా ఒక అడవి. అడవికి తప్పకుండా మంటలు అంటుకుంటాయి కదా. అప్పుడు ఆ అడవిలో ఉండేవారు కూడా అంతమైపోతారు కదా. 5000 సంవత్సరాల క్రితము ఏ మంటలైతే అంటుకున్నాయో అవే ఇప్పుడు మళ్ళీ అంటుకుంటాయి. దానికి మహాభారత యుద్ధం అన్న పేరును పెట్టారు. అణుబాంబులతో యుద్ధము మొదట యాదవుల వద్దే జరుగుతుంది. ఇది కూడా గాయనం చేయబడింది. విజ్ఞానం ద్వారా మిజైల్స్ని అనగా అటామిక్ బాంబ్స్ని తయారు చేశారు. శాస్త్రాల్లో అనేక కథలు ఉన్నాయి. కడుపు నుండి ముసలాలు మొదలైనవి ఏవి రావు అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. సైన్స్ ద్వారా ఇప్పుడు ఎన్ని బాంబులు మొదలైనవి తయారవుతున్నాయో మీరు చూస్తున్నారు. కేవలము 2 బాంబులు వేయడంతో ఎన్నో పట్టణాలు అంతమైపోయాయి. ఎంతమంది మరణించారు? లక్షల మంది మరణించారు. ఇప్పుడు ఈ పెద్ద అడవిలో కోట్లాది మంది మనుషులు ఉన్నారు. దీని అంతటికీ మంటలు అంటుకుంటాయి. శివ్ బాబా అర్థం చేయిస్తున్నారు. శివ్ బాబా దయార్థ హృదయుడు. తండ్రి అందరి కళ్యాణమును చేయవలసి ఉంటుంది. ఇంకెక్కడికి వెళతారు? మంటలు అంటుకోవడం చూసినట్లయితే తప్పకుండా మళ్ళీ శివ్ బాబా వద్దకు శరణు తీసుకునేందుకు అందరూ వచ్చేస్తారు. శివ్ బాబా సర్వుల సద్గతి దాత, పునర్జన్మ రహితుడు. అటువంటి వారిని సర్వవ్యాపి అని అంటారు. ఇప్పుడు మీరు సంగమ యుగానికి చెందినవారు. మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. మిత్ర సంబంధీకులతో కూడా వ్యవహరించాలి. వారిలో అసురీ గుణాలు ఉంటాయి, మీలో దైవీ గుణాలు ఉంటాయి. ఇతరులకు కూడా ఇది నేర్పించడమే మీ పని. మంత్రాన్ని ఇస్తూ ఉండండి. ప్రదర్శిని ద్వారా మీరు ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. భారతవాసులు 84 జన్మలు పూర్తి చేశారు. ఇప్పుడు మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు అనగా నరకవాసులైన మనుషులను స్వర్గవాసులుగా తయారు చేసేందుకు శివ్ బాబా వచ్చారు. దేవతలు స్వర్గములో ఉంటారు. ఇప్పుడు మనకు అసురీ గుణాలపైన ద్వేషం కలుగుతుంది. నేను దివ్యగుణ సంపన్నంగా అయ్యానా? నాలో అవగుణాలు ఏవీ లేవు కదా. మనస వాచ కర్మణ అసురీ కర్మలేమీ చేయడం లేదు కదా అని స్వయాన్ని ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. నేను ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే కర్తవ్యాన్ని చేస్తున్నానా? బాబా తోట యజమాని. బ్రహ్మ కుమారి కుమారులైన మీరు తోటమాలులు. రకరకాల తోటమాలులు ఉంటారు. తమ సమానంగా తయారు చేయలేని చేతకాని వారు కూడా ఉన్నారు. ప్రదర్శనకి తోట యజమాని అయిన శివ్ బాబా అయితే వెళ్ళలేరు కదా. తోటమాలులైన పిల్లలే వెళతారు. బ్రహ్మ బాబా తోటమాలి కూడా శివ్ బాబాతో పాటు ఉన్నారు. కావున బ్రహ్మ బాబా కూడా వెళ్ళలేరు. సేవ చేసేందుకు తోటమాలులైన మీరు వెళతారు. మంచి మంచి తోటమాలులనే అందరూ పిలుస్తారు. సేవ చేయడం చేతకాని వారిని పిలవకండి. బాబా పేరు పెట్టి చెప్పరు. 3rd క్లాస్ తోటమాలులు కూడా ఉన్నారు కదా. ఎవరైతే మంచి మంచి పుష్పాలను తయారు చేసి చూపిస్తారో
వారినే తోట యజమాని అయిన శివ్ బాబా ప్రేమిస్తారు. వారిని చూసి ఎంతో సంతోషిస్తారు కూడా. వారి నోటి నుండి ఎప్పుడూ జ్ఞానరత్నాలే వెలువడతాయి. కొందరు రత్నాలకు బదులుగా రాళ్లను వేసినట్లయితే బాబా ఏమంటారు? శివునిపై జిల్లేడు పూలను కూడా పెడతారు కదా. కావున అటువంటి వారు కూడా కొందరు పిల్లలు ఉంటారు. వారి నడవడిక చూడండి ఎలా ఉంటుందో. శివునిపై ముళ్ళను కూడా వేస్తారు. వారు మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతారు. సతో ప్రధానులుగా అయ్యేందుకు బదులుగా ఇలా తమో ప్రధానులుగా అవుతారు. మరి వారి గతి ఎలా ఉంటుంది? నేను నిష్కామ సేవాదారిని మరియు పరోపకారిని అని శివబాబా అంటారు. నన్ను గ్లాని చేసిన భారతవాసులకు నేను పరోపకారం చేస్తాను. నేను ఈ సమయంలోనే వచ్చి స్వర్గస్థాపన చేస్తాను అని శివబాబా అంటారు. ఎవరినైనా స్వర్గానికి పదండి అని అంటే మేమిక్కడే స్వర్గంలో ఉన్నాము కదా అని అంటారు. అరే, స్వర్గం ఉండేది సత్యయుగంలో. కలియుగంలోకి స్వర్గం ఎక్కడి నుండి వచ్చింది? కలియుగాన్ని నరకము అని అంటారు. ఇది పురాతనమైన తమో ప్రధానమైన ప్రపంచము. స్వర్గము ఎక్కడ ఉంటుందో మనుషులకు ఏమాత్రమూ తెలియదు. స్వర్గం ఆకాశంలో ఉందని భావిస్తారు. దిల్వాడ మందిరంలో కూడా స్వర్గాన్ని పైన చూపించారు, క్రింద తపస్సు చేస్తున్నట్లుగా చూపించారు. కావుననే మనుష్యులు ఫలానా వ్యక్తి స్వర్గస్థుడయ్యాడు అని అంటారు. కానీ నిజానికి స్వర్గం ఎక్కడ ఉంది? స్వర్గస్థులయ్యారు అని అందరినీ అంటారు. నిజానికి ఇది విషయ సాగరము, క్షీరసాగరము అని కృష్ణపురినే అంటారు. వారు దీనికి గుర్తుగా పూజించేందుకు ఒక చిన్న సరోవరాన్ని తయారు చేస్తారు. అందులో కృష్ణుణ్ణి కూర్చోబెడతారు. ఇప్పుడు పిల్లలైన మీరు స్వర్గంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ పాల నదులు ఉంటాయి. ఇప్పుడు పిల్లలైన మీరు పుష్పాలుగా అవుతూ ఉండండి. వీరు ముళ్ళులా ఉన్నారు అని ఎవరైనా అనే విధంగా మీ నడవడిక ఉండకూడదు. పుష్పాలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉండండి. మాయ ముళ్ళుగా చేస్తుంది. కావున మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి అని బాబా అంటారు. తోటమాలి అయిన శివ్ బాబా ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేసేందుకు వచ్చారు. నేను పుష్పంగా అయ్యానా అని స్వయాన్ని చూసుకోవాలి. పుష్పాలనే సేవ కొరకు అటు ఇటు పిలుస్తూ ఉంటారు. బాబా గులాబీ పుష్పాన్ని పంపించండి, చామంతిని పంపించండి, అంతేకాని జిల్లేడును పంపించకండి అని అంటారు. ఎవరెవరు పుష్పాలుగా ఉన్నారో కనిపిస్తుంది కదా. నేను మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు వస్తాను. ఇది సత్యనారాయణ కథ అని బాబా అంటారు. ఇది సత్య ప్రజల కథ కాదు. రాజు రాణులుగా అయినట్లయితే ప్రజలు కూడా తమంతట తామే తయారవుతారు. ఇప్పుడు మీరు యథా రాజ తదా ప్రజ, అందరూ నెంబర్ వారీగా ఎలా అవుతారో అర్థం చేసుకున్నారు. 2 లేక 5 రూపాయలు కూడా మిగలని పేదవారు ఏమీ ఇవ్వగలరు. కొన్ని వేలు ఇచ్చేవారికి ఏదైతే లభిస్తుందో అంతే వీరికి కూడా లభిస్తుంది. అన్నిటికన్నా భారతదేశం ఎక్కువ నిరుపేదగా ఉంది. భారతవాసులైన మేము స్వర్గవాసులుగా ఉన్నాము అని ఎవరికీ తెలియదు. దేవతలను కూడా మహిమ చేస్తూ ఉంటారు, కానీ అర్థం చేసుకోరు. కప్పల్లా బెకబెకమంటూ ఉంటారు. బుల్బుల్ పలుకులు ఎంత మధురంగా ఉంటాయి, కానీ దానికి అర్థమేమీ ఉండదు. ఈ రోజుల్లో గీతను వినిపించేవారు ఎంతోమంది ఉన్నారు. మాటలు కూడా వినిపిస్తూ ఉంటారు. కానీ గీత ద్వారా ఏ ధర్మస్థాపన జరిగిందో ఎవరికీ తెలియదు. ఎవరైనా కాస్త రిద్ధి సిద్ధులను చూపించినట్లయితే వారే భగవంతుడు అని అందరూ భావిస్తూ ఉన్నారు. పతిత పావన అని అంటారు. మరి అందరూ పతితులే కదా. వికారాల్లోకి వెళ్ళడమే నెంబర్ 1 పతితత్వము అని శివబాబా అంటారు. ఈ ప్రపంచమంతా పతితమైనదే. అందుకే అందరూ హే పతిత పావన రండి అని పిలుస్తారు. మరి ఇప్పుడు అతడు రావాలా?
లేక గంగా స్నానం చేయడం ద్వారా పావనంగా అవుతారా? మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు బాబా ఎంత శ్రమించవలసి ఉంటుంది. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. మీ నోటి నుండి జ్ఞానరత్నాలు తప్ప వేరే ఇతర విషయాల వంటి రాళ్లను వేయవద్దు. పుష్పాలుగా అవ్వండి. ఇది కూడా ఒక చదువే కదా అని బాబా అంటారు. నడుస్తూ నడుస్తూ గ్రహచారం కూర్చున్నట్లయితే ఇందులో ఫెయిల్ అయిపోతారు. బాబాకు నమ్మకస్తుల నుండి పూర్తిగా నమ్మక ద్రోహులుగా అయిపోతారు. ఆ తర్వాత మళ్ళీ మేము బాబా వద్దకు వెళతాము అని అంటారు. ఇంద్రసభలోకి దుర్గంధమయమైన వారు రాలేరు కదా. ఇది ఇంద్రసభ. తీసుకువచ్చేటువంటి అక్కీలపై కూడా ఎంతో బాధ్యత ఉంది. కావున జాగ్రత్తగా సంభాళించి ఎవరినైనా తీసుకురావాలి. ముందు ముందు సాధు సన్యాసులు మొదలైన వారందరూ ఇక్కడ లైన్లో నిల్చోవడం మీరు చూస్తారు. భీష్మ పితామహులు మొదలైన వారి పేరు కూడా ఉంది కదా. పిల్లలకు చాలా విశాల బుద్ధి ఉండాలి. భారతదేశము పూలతోటగా ఉండేది అని మీరు ఎవరికైనా చెప్పవచ్చు. ఇందులో దేవీ దేవతలు ఉండేవారు. ఇప్పుడు ముళ్ళులా అయిపోయారు. మీలో పంచ వికారాలు ఉన్నాయి కదా. రావణ రాజ్యం అంటేనే అడవి. బాబా వచ్చి ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారు. ఇప్పుడు మేము గులాబీ పుష్పాలుగా అవ్వకపోతే జన్మ జన్మాంతరాలు జిల్లేడు పుష్పాలుగానే మిగిలిపోతాము అని భావించాలి. ప్రతి ఒక్కరూ మీ కళ్యాణమును చేసుకోవాలి. మీరు షూ బాబాపై దయ చూపించడం లేదు కదా. మీపై మీరే దయ చూపించుకోవాలి. ఇప్పుడు శ్రీమతంపై నడవాలి. తోటలోకి ఎవరైనా వెళితే సుగంధమయమైన పుష్పాలనే అందరూ చూస్తారు. జిల్లేడు పువ్వులను చూడరు కదా. ఫ్లవర్ షో జరుగుతుంది కదా. అలాగే ఇది కూడా ఒక ఫ్లవర్ షోయే. ఇందులో చాలా పెద్ద బహుమతి లభిస్తుంది. చాలా ఫస్ట్ క్లాస్ అయిన పుష్పంలా అవ్వాలి. చాలా మధురమైన నడవడిక కావాలి. క్రోధం కలవారి వద్ద చాలా నమ్రతగా నడుచుకోవాలి. మేము శ్రీమతంపై పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచమైన స్వర్గానికి అధిపతులుగా అవ్వాలనుకుంటున్నాము అని యుక్తితో చెప్పాలి. యుక్తులైతే ఎన్నో ఉంటాయి కదా. మాతల చరిత్రలు ఎన్నో ఉంటాయి. యుక్తితో పవిత్రంగా ఉండేందుకు పురుషార్థం చేయాలి. మీకు సాక్షాత్కారాలు జరుగుతాయి. శివ భగవాను వాచ. కామం మహాశత్రువు. పవిత్రంగా అయినట్లయితే సతో ప్రధానంగా అవుతారు. మరి మనం భగవంతుడిని ఎందుకు నమ్మకూడదు? యుక్తిగా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. విశ్వాధిపతులుగా అయ్యేందుకు కాస్త సహిస్తే ఏమవుతుంది? మీ కొరకు మీరే చేసుకుంటున్నారు కదా. వారు రాజ్యం కోసం యుద్ధం చేస్తారు. మీరు మీ కొరకు అన్నీ చేసుకుంటున్నారు. పురుషార్థం చేయాలి. బాబాను మరిచిపోవడం వల్లనే క్రిందకు దిగజారుతారు. ఆ తర్వాత సిగ్గుపడతారు. వారు దేవతలుగా ఎలా అవుతారు? అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ओम शांति. धारण కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మాయ గ్రహచారం నుండి రక్షించుకునేందుకు మీ నోటి నుండి ఎల్లప్పుడూ జ్ఞానరత్నాలే వెలువడాలి. సాంగత్య దోషం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. మాయ గ్రహచారం నుండి రక్షించుకునేందుకు మీ నోటి నుండి ఎల్లప్పుడూ జ్ఞానరత్నాలే వెలువడాలి. సాంగత్య దోషం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. మాయ గ్రహచారం నుండి రక్షించుకునేందుకు మీ నోటి నుండి ఎల్లప్పుడూ జ్ఞానరత్నాలే వెలువడాలి. సాంగత్య దోషం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. సెకండ్ పాయింట్, సుగంధమయమైన పుష్పంగా అయ్యేందుకు అవగుణాలను తొలగిస్తూ ఉండాలి.
శ్రీమతంపై కూడా చాలా వినమ్రులుగా అవ్వాలి. మహాశత్రువైన కామంతో ఎప్పుడూ ఓడిపోకూడదు. యుక్తిగా స్వయాన్ని రక్షించుకోవాలి. సుగంధమయమైన పుష్పంగా అయ్యేందుకు అవగుణాలను తొలగిస్తూ ఉండాలి. శ్రీమతంపై చాలా వినమ్రులుగా అవ్వాలి. మహాశత్రువైన కామంతో ఎప్పుడూ ఓడిపోకూడదు. యుక్తిగా స్వయాన్ని రక్షించుకోవాలి. సుగంధమయమైన పుష్పంగా అయ్యేందుకు అవగుణాలను తొలగిస్తూ ఉండాలి. శ్రీమతంపై చాలా వినమ్రులుగా అవ్వాలి. మహాశత్రువైన కామంతో ఎప్పుడూ ఓడిపోకూడదు. యుక్తిగా స్వయాన్ని రక్షించుకోవాలి. వరదానము: సదా శక్తిశాలి వృత్తి ద్వారా బేహద్దు సేవలలో తత్పరులై ఉండే హద్దులోని విషయాల నుండి ముక్తులుగా కండి. సదా శక్తిశాలి వృత్తి ద్వారా బేహద్దు సేవలలో నిమగ్నమై ఉండే హద్దులోని విషయాల నుండి ముక్తులుగా కండి. విస్తారము: ఏ విధంగా సాకారి బాబాకు సేవ తప్ప ఇంకేమీ కనిపించేది కాదో, అలా పిల్లలైన మీరు కూడా మీ శక్తిశాలి వృత్తి ద్వారా బేహద్దు సేవలో సదా నిమగ్నమై ఉన్నట్లయితే హద్దులోని విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. హద్దులోని విషయాలలో సమయమును ఇవ్వడము ఇది కూడా బొమ్మల ఆట వంటిది. అందులో సమయము మరియు శక్తి వ్యర్థమైపోతాయి. కావున చిన్న విషయాలలో సమయమును లేక జమ చేసుకున్న శక్తులను వ్యర్థం చేసుకోకండి. ఏ విధంగా సాకారి బాబాకు సేవ తప్ప ఇంకేమీ కనిపించేది కాదో, అలా పిల్లలైన మీరు కూడా మీ శక్తిశాలి వృత్తి ద్వారా బేహద్దు సేవలో సదా నిమగ్నమై ఉన్నట్లయితే హద్దులోని విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. హద్దులోని విషయాలలో సమయమును ఇవ్వడము ఇది కూడా బొమ్మల ఆట వంటిది. అందులో సమయము మరియు శక్తి వ్యర్థమైపోతాయి. కావున చిన్న విషయాలలో సమయమును లేక జమ చేసుకున్న శక్తులను వ్యర్థం చేయకండి. స్లోగన్: సేవలో సఫలతను పొందాలి అనుకుంటే మీ మాటలు మరియు నడవడిక ప్రభావశాలిగా ఉండాలి. సేవలో సఫలతను పొందాలనుకుంటే మీ మాటలు మరియు నడవడిక ప్రభావశాలిగా ఉండాలి. అమూల్య రత్నము అవ్యక్త మురళి 23 జూలై 1969. నమ్రచిత్త ఆసనము. నమ్రచిత్త ఆసనంపై విరాజమానం అవ్వడం ద్వారా పని మొత్తం సరిగ్గా చేయగలరు. నమ్రచిత్త ఆసనంపై విరాజమానం అవ్వడం ద్వారా పని మొత్తం సరిగ్గా చేయగలరు. భక్తి సేనకు ఏకరస ఆసనము, పాండవ సేనకు నిర్మల చిత్త ఆసనము. ఇటువంటి ఆసనంపై కూర్చొని బాధ్యత అనే కిరీటము ధరించి భవిష్య పదవిని తయారు చేసుకోవచ్చు. భక్తి సేనకు ఏకరస ఆసనము, పాండవ సేనకు నిర్మల చిత్త ఆసనము. ఇటువంటి ఆసనంపై కూర్చొని బాధ్యత అనే కిరీటము ధరించి భవిష్య పదవిని తయారు చేసుకోవచ్చు. బాధ్యతను పూర్తిగా సంభాళించడానికి స్నేహి సరెండర్ బుద్ధితో పాటు సర్వీస్ కొరకు ప్రతి సమయము తయారుగా ఉండాలి. ఈ విశేషతలను రత్నాల మాదిరిగా పొదగాలి. ఈ గుణాలు కిరీటానికి మణులు అనగా శోభ వంటివి. బాధ్యతను పూర్తిగా సంభాళించడానికి స్నేహి సరెండర్ బుద్ధితో పాటు సర్వీస్ కొరకు ప్రతి సమయము తయారుగా ఉండాలి. ఈ విశేషతలను రత్నాల మాదిరిగా పొదగాలి. ఈ గుణాలు కిరీటానికి మణులు అనగా శోభ వంటివి. అవ్యక్త ప్రేరణ పాయింట్: సత్యము అనే దర్పణము ముందు రాయల్ పురుషార్థుల రాయల్ రూపము రియల్గా కనిపిస్తుంది. ముందు ఈ సత్యవాక్కులు, సత్యవృత్తి, సత్య దృష్టి, సత్య వాయుమండలము, సత్య వాతావరణము మరియు సత్య సంఘటన ప్రసిద్ధంగా కనిపిస్తాయి.
అనగా బ్రాహ్మణ పరివారము ఒక అద్దాల మేడలా అయిపోతుంది. దీని ద్వారా ఫైనల్ రిజల్ట్ దానికదే అవుట్ అవుతుంది. సత్యము అనే దర్పణం ముందు రాయల్ పురుషార్థుల రాయల్ రూపము రియల్గా కనిపిస్తుంది. ముందు ముందు ఈ సత్య వాక్కులు, సత్య వృత్తి, సత్య దృష్టి, సత్య వాయుమండలము, సత్యమైన వాతావరణము మరియు సత్యమైన సంఘటన ప్రసిద్ధంగా కనిపిస్తాయి. అనగా బ్రాహ్మణ పరివారము ఒక అద్దాల మేడలా అయిపోతుంది. దీని ద్వారా ఫైనల్ రిజల్ట్ దానికదే అవుట్ అవుతుంది. జీవన రేఖ. భగవంతునికి మేము ఫలానా వస్తువు సమర్పించాము అని, దానం చేశాము అని కొందరు అంటూ ఉంటారు. ఈశ్వరుడేమైనా నిరుపేదనా దానం ఇవ్వడానికి? వారు దాతలకే దాత, మహాదాత. భగవంతునికి మేము ఫలానా వస్తువు సమర్పించాము, దానం చేశాము అని కొందరు అంటూ ఉంటారు. ఈశ్వరుడేమైనా నిరుపేదనా దానం ఇవ్వడానికి? వారు దాతలకే దాత, మహాదాత. ఈ బేహద్దు సకల చరాచర సృష్టికి అధిపతి అయిన పరమేశ్వరునికి మేము ఇచ్చాము అనే మాట ఎటువంటిది అంటే, వర్షపు నీటిని సముద్రానికి దానం చేస్తాము అనడం వంటిది. ఈ బేహద్దు సకల చరాచర సృష్టికి అధిపతి అయిన పరమేశ్వరునికి మేము ఇచ్చాము అనే మాట అనడము ఎటువంటిది అంటే, వర్షపు నీటిని సముద్రానికి దానము చేస్తాము అనడం వంటిది. కానీ చేసే ప్రతి పనిలో భగవంతుణ్ణి కలపడము, స్మరించుకోవడము సనాతన ధర్మంలో ఒక శ్రేష్ఠ ఆచారము. కనుక ఈశ్వరుని పేరు మీద దానం చేస్తారు, కానీ ఈశ్వరునికి దానం చేయడం కాదు. కానీ చేసే ప్రతి పనిలో భగవంతుణ్ణి కలపడము, స్మరించుకోవడము సనాతన ధర్మంలో ఒక శ్రేష్ఠ ఆచారము. కనుక ఈశ్వరుని పేరు మీద దానం చేస్తారు, కానీ ఈశ్వరునికి దానం చేయడం కాదు. అచ్చా. ఓం శాంతి.